ఇప్పుడు కాదంబరి జత్వాని కేసులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 3 ఐపీఎస్ల మీద కేసు. అట్లాగే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారుల మీద కేసులు. ఈ చూశాకైనా సరే అధికారులు తేల్చుకోవాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం అవసరం మనకి? ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు లైమ్ లైట్ పొజిషన్, ఆ తర్వాత సస్పెన్షన్లు, అరెస్టులు, జైళ్ళు, కేసులు. ఇది అవసరమా? మనం చదువుకున్నది ఇందుకోసమా? రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేయడం కోసమా? లేదా రాజకీయ పార్టీలో సంపాదించుకోవడానికి మనం తోడు ఉండాలా? చట్టాన్ని చట్టంగా అమలు చేయలేమా? బాధ్యతను బాధ్యతగా అమలు చేయలేమా? న్యాయపరమైనటువంటి అంశాలు న్యాయంగా ఉండలేమా? ప్రతి ఐఏఎస్ ప్రతి ఐపీఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం. లేదు అంటే ఒక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీలతో లేదా అధికారంలో దిగిన తర్వాత మనల్ని కూడా కార్యకర్తలాగానే తయారు చేస్తున్నారు. ఇంతవరకు కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టడం చూసాం, ఇప్పుడు అధికారులు జైళ్ళలో పెట్టడం. ఇంతకుముందు నాయకులకి శిక్షలు చూసాం, ఇప్పుడు అధికారులకు శిక్షలు పడుతున్నాయి. దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? మీ కుటుంబాల పరిస్థితి ఏంటి? మీ ఇళ్లలోని మహిళల పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ నరకం అవసరం? తప్పు చేయమని ప్రభుత్వం అడిగినా చెయ్యొద్దు, ప్రతిపక్షం అడిగినా చెయ్యొద్దు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తప్పు చేయమంటారు. చేయడానికి సిద్ధమైతే భవిష్యత్తులో మీరు కూడా జైలుకి వెళ్ళడానికి సస్పెన్షన్లకి సిద్ధంగా ఉండాలి. ఎవరినైతే జైళ్ళకి పంపించారో వాళ్ళ ప్లేస్లో మీరు జైళ్ళకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సి